అందరికీ నమస్తే అండి. ఒక చిత్తకర్త కుక్క, వాని పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. వాడు లైవ్ పెట్టేసి నా వీడియోలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడు లైవ్ పెట్టాడు. వాడు బతుకంతా అదే, యూట్యూబ్ల మీద బతుకటోడు. వాడు ముక్కలు ముక్కలుగా చేసి చూపించడం కాదురా చెత్త వెధవ, మొత్తం వీడియో పెట్టు. సభ్య సమాజం ఏమంటుందో విను. ఒక మహిళల ఆత్మగౌరవాన్ని క్యారెట్ తోని వాటర్ మిలన్ తోని పోల్చినప్పుడే నువ్వు ఎలాంటి వెధవవో ప్రపంచానికి మొత్తం అర్థమైంది. నీకు నాకెక్కడైనా పొంతన? నేను మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మహిళల మనోభావాలను గౌరవిస్తూ సమాజంలో ముందుకెళ్తున్నా. నువ్వు మహిళల మనోభావాలని కించపరుస్తూ, దేవతలను కించపరుస్తూ, వక్తలు గరికపాటి లాంటి వాళ్ళు సూక్తులు చెప్పేవాళ్ళు, నీతులు చెప్పేవాళ్ళు, సమాజం గురించి చెప్పేవాళ్ళని కూడా నువ్వు మాట్లాడి చెత్త మాటలు మాట్లాడిన వ్యక్తివి. నిన్ను సమాజంలో ఎవరు హర్షిస్తారని చెప్పేసి లైవ్లు పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో విధవా? నువ్వు ఒక మనిషివేనా అని నేను అడుగుతున్నా. చిన్మయి ట్యాగ్ చేసింది, అదంటే చిన్నపిల్ల, లోకజ్ఞానం తెలియదు. నువ్వంటే దేశాలు తిరుగుతున్నావు కదరా, ఏం తెలుసు నీకు? పొట్టి పొట్టి బట్టలను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నావో పొట్టి పొట్టి వీడియోలు కాదురా. నేను దేశ ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నా, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి మాట్లాడలేదు. అక్కడ మొత్తం ఫుల్ వీడియో చూడాలి, అప్పుడు మీరు మాట్లాడండి. అంతే తప్ప నేను అలాంటి వ్యక్తిని కాదు. ఇంకొకటి, నేను ఒక ఉమెన్గా, ఒక భారతదేశ స్త్రీగా మాట్లాడినా. పార్టీ పరంగా నేను ఎక్కడ మాట్లాడలేదు. యూట్యూబర్స్ వాళ్ళు పెట్టుకున్నారు పార్టీ పేరు అది, కానీ పార్టీలున్న పార్టీల సిద్ధాంతాలను గౌరవిస్తాను. బట్ వ్యక్తిగత అనేది ఒకరికి ఉంటుంది, మహిళల మనోభావం ఉంటుంది, మహిళలకు ఆత్మగౌరవం ఉంటుంది. మహిళల ఆత్మగౌరవాన్ని ఉద్దేశించి నేను మాట్లాడినా అక్కడ చర్చలో జరిగిన డిస్కషన్ ఏంటో మీరందరూ కూడా చూడాలి. దయచేసి ఈ చిత్తకార్తి కుక్క నాన్వేషిగాడు దేశాలు తిరుగుకుంటూ భారతదేశం గురించి, సీతమ్మ గురించి, ద్రౌపది గురించి ఎంత నీచంగా మాట్లాడి ఒక వాటర్ మిలన్, ఒక క్యారెట్ తోని ఆడదాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తికి వాడి మాటలు నమ్మితే దేశంలో మనం అందరం కూడా ప్రమాదంలో ఉంటాం. దయచేసి నేను ఒక విన్నమించుకుంటున్నా, ఆడోళ్ళ జోలికి వస్తే అమ్మగా ఉండేది కూడా తెలుసు, ఆది పరాశక్తి కూడా అవుతుంది. నా స్థాయి కాదు, కానీ నా వీడియో చూపించి నా గురించి మాట్లాడింది కాబట్టి నేను సమాధానం ఇవ్వాలి, కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే అయిపోయింది.